మెంతి కూర బాగా అయింది. 15 రోజులైంది నేను గార్డెన్లోకి వచ్చి. చాలా వరకు బెండకాయలన్నీ ముదిరిపోయాయి. ఇది ఇంకా విత్తనాలకి అవుతుంది. బాగా ముదిరిపోయింది. వంకాయలు ఏమున్నాయి, ఒక వంకాయ ఉంది, అది కూడా చిన్నగా ఉంది. ఇవన్నీ అదొకలా అయిపోయింది. ఏమంటారు, తోటకూర కొంచెం అయింది. ఇంకా డైలీ వస్తే కొంచెం కొంచెం తీస్తే క్లీనింగ్ అవుతుంది. ఏమేమి ఉన్నాయో తీసుకొని అలా వెళ్ళిపోవాలి కిందకి. ఒక బెండకాయ ముదిరిపోయింది. బంతి పువ్వు బాగానే మిగిలింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలా పూర్తిగా అయ్యే పువ్వు చాలా రోజులకు కానీ రాదు. ఉంచట్లేదు, కొరికేస్తున్నాయి. బెండకాయ చూడండి ఎంత పెద్ద అయిందో. ఎంత ఉందంటే ఒక 8 ఇంచులు ఉంటుందేమో కాయ. ముదిరిపోయింది విత్తనాలకి. చిన్న దోమలు వస్తున్నాయి ఇటు నుంచి, అన్నీ ఇదే అవుతున్నాయి. ఓకే, మునగ మొక్కలు వచ్చాయి. ఈ బఠానీ మొక్కలు అనుకుంటా బాగానే వచ్చాయి. బఠానీ మొక్కలే. డైలీ వచ్చి తీసేదాన్ని, ఇప్పుడు డైలీ రావట్లేదు కదా, చెత్త మళ్ళీ తయారైపోతుంది. తోటకూర ఏమైనా ఉందేమో తీసేస్తే ఓ పని అయిపోతుంది. ఇక్కడ బఠానీ మొక్క వచ్చింది. ఇవి కాయ కొంచెం అయింది, పెద్దగా కొంచెం అయింది. ఇంకా చూడాలి ఇంకేమయ్యేవో. ఎలా అయిపోయావో బెండకాయలు, ముదిరిపోయావో. లేతగానే ఉన్నాయి కానీ ఇటు చెత్తగా అయిపోయాయి. చిన్న గుడ్లలో వచ్చాయి. ఏంటో ఇవి కడగాల్లా ఉంది. ఇందులో వేస్తున్నాను, తోటకూర ఇందులో వేస్తున్నాను. ఆ బెండకాయ ముదిరిపోయింది. ఇంకా ఆగక్కరకాయలు ఏమన్నా వచ్చా, ఇవి కొంచెం పెద్దవైతే వెయిట్ చేద్దామా తీద్దామా ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఇలాగే తీసి కూరల్లో వేసాను. ఇంకెలాగో పోతున్నాయి కదా, ఉండట్లేదు కదా అని చెప్పి. ఇదొక కాయ, బెండకాయ. అది లేతగానే ఉంది. తోటకూర ఇక్కడ కూడా వచ్చింది. బచ్చల కూర, తోటకూర కొంచెం వస్తుంది, తీయాలి. నేను బెండకాయలకి ఏవో చిన్న ఇదిలా ఉన్నాయి, అవేమవుతాయో అర్థం అవ్వట్లేదు. 15 రోజులు లేకపోయేసరికి చాలా మల్లెపూలు కూడా అయిపోతున్నాయి. వంకాయ ఒకటి పెద్దదైంది. కింద అయిన వంకాయ ఒక కలర్ వచ్చింది, పైన అయిన వంకాయ ఒక కలర్ వచ్చింది. ఇక్కడ ఒక వంకాయ ఉంది. 2 ఇంకా చిన్నగా ఉంది. ఇది చిన్నగా ఉంది కానీ అయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇది ఒకటి వచ్చింది. మల్లెపూలు 2 పువ్వులు. నేను వచ్చేసరికి ఇంకేమి పడిపోయావో ఏమో తెలియదు ఈరోజు. ఇంకా చూడాలి. పడితే ఇదిగా పండింది కానీ లేవు, అన్నీ పడిపోయాయి నేను వచ్చేసరికి. అంటే
ఇంకా చాలా ఉంది. వీడియో పెద్ద అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.